సో ఇప్పటికీ ప్రజల లోపల తిరుగుతున్నారా, లేకపోతే కార్పొరేటర్ పదవి అయిపోయిందని చెప్పి? పదవి ఉన్నా లేకున్నా ప్రజలు ఎంబడి ఉంటాము, నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటాం. సో ఏందన్న మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మీ మిస్సెస్ చేసినటువంటి అభివృద్ధి పనులు మరోసారి బరిలోకి దిగుతున్నారా, లేకపోతే? 5 సంవత్సరాలు పని చేసినాం, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ ఒక్కసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే ఆ పెండింగ్ పనులు కూడా చేయడానికి. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో చేసింది ఏం లేదు, హైడ్రా అని చెప్పేసి ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది చేయాలి, పేద ప్రజల్ని రోడ్ల మీదకి తేవాలని ఏ ప్రభుత్వం ఏ నాయకుడు కూడా అనుకోడు. ఇది ప్రతిపక్షాల ఆరోపణనే. మీ హయాంలో మీరు సాధించినటువంటి అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే ఒక మాటలో ఏం చెప్తారన్న? మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నేను సోమాజిగూడ డివిజన్లో సక్సెస్ఫుల్గా అయినా అని నాకు నేను సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతున్నాను. ఇక్కడ దానం నాగేందర్ పైన నమ్మకం పెట్టుకునే శ్రీనివాస్ యాదవ్ ఈరోజు కాన్ఫిడెన్స్గా బయలుదేరుతున్నారు అంటే ఏమంటారు? తప్పకుండా మాకు గాడ్ ఫాదర్స్ వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పియాలంటే వాళ్ళతోనే సాధ్యం కాబట్టి. కానీ ఇప్పుడు దానం నాగేందర్ గారి పైన చాలా వరకు ఎలివేషన్స్ వస్తున్నాయి. దానం నాగేందర్ గారి పని అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లలో గెలవారు, అది దాన్ని చాలామంది ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అన్న. అయినా కూడా ఇంకా దానం నాగేందర్ గారిని పట్టుకోవడం వెనక అంతరాధ్యం ఏముందన్న? దానం నాగేందర్ అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్. ఆయన గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. నాగేందర్ తప్ప ఇంకొక 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి హైదరాబాద్లో లేరు. ఆయన సేవ చేస్తున్నారు, మీరు కూడా ఆయనకన్నా ఇంకా 10 చేయండి సేవ. ఆయనను విమర్శిస్తే మీరు పెద్ద లీడర్లు కాలేరు. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు, హైదరాబాద్కి ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక దగ్గర కూడా భూమి పూజ చేయలేరు. ఇన్ని విమర్శల మధ్య రేపు హైదరాబాద్లో మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? మీరే అంటున్నారు విమర్శలని, వాస్తవాలకు విమర్శలకు చాలా తేడా. డబుల్ బెడ్రూము, దళిత బంధు అనే ఆశ చెప్పి ఓట్లు లాగుకుంది అప్పుడు బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 5,000 6,000 రూపాయలు మిగులుబాటు అయింది. వాళ్ళకు వీళ్ళకు తేడా ఇదే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమాజిగూడ డివిజన్ వనం శ్రీనివాస్ యాదవ్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ అన్న. అన్న ఎట్లున్నారన్న? బాగున్నా, ఫైన్. సో ఇప్పటికీ ప్రజల లోపల తిరుగుతున్నారా, లేకపోతే కార్పొరేటర్ పదవి అయిపోయిందని చెప్పేసి? లేదన్న, పదవి ఉన్నా లేకున్నా ప్రజలు ఎంబడి ఉంటాము, నిత్యం ప్రజలతోనే మమేకమై ఉంటాం. వారి సమస్యలు తెలుసుకుంటూ ఏ రోజుకి ఆ రోజు ఎమ్మెల్యే గారితో ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉన్నాం. ఓకే. సో అంటే మన పదవి కాలం అయిపోయింది కదా అని చెప్పేసి ఓన్లీ ఆఫీస్కే లేకపోతే ఇల్లుకి ఏం పరిమితం కాలే అయితే? లేదు, ఇంకా పదవి అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉండాలి ప్రజలు ఎంబడి, అప్పుడే వాళ్ళు గుర్తించుకుంటారు. ఓకే. అంటే ఇప్పటికీ గుర్తుపెట్టుకొని ఏ అవసరంకైనా సరే కాంటాక్ట్ అవుతున్నారా అన్న ప్రజలు రెగ్యులర్గా? ఇప్పుడు ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్లో కూడా ప్రజలకు చాలా అపోహలు ఉన్నాయి. దాన్ని వెళ్ళి బిఎల్ఎస్ని అక్కడున్న ప్రజలతోని, కాలనీ అసోసియేషన్లతోని వాళ్ళకి ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా నివృత్తి చేస్తూ వాళ్ళకు ఈ ఎస్ఐఆర్లో 100% ఓటు, ఎందుకంటే ఓటు చాలా ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరము ప్రజలకుంది. ఎక్కువ రాజకీయ నాయకులు, ఎందుకంటే మన రాజకీయం మొత్తం కూడా ఓటు చుట్టే తిరుగుతుంది కాబట్టి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల్ని అవేర్నెస్ చేస్తూ వాళ్ళకు ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతా ఉంది. సో ఎట్లా నడుస్తున్నాను అంటే ఎంతమందిని పెట్టి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వము ప్రతి బూత్ ఏరియాలో ఒక బిఎల్ఓస్ని పెట్టింది. దానికి మాకు ఎప్పటికీ ఒక రాజకీయ పార్టీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. బూత్ లెవెల్లో మాకు ఏజెంట్లు ఉంటారు కాబట్టి ఒక 2 3 4 ఏజెంట్లతోని మేము ఆ బిఎల్ఎస్తోని లింక్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకొని ప్రతి బూత్లో కూడా మనము ఇప్పుడు 4 రోజుల నుంచి ఏంటంటే ఓటర్ ఫామ్లు పంచుతూ ఉన్నాము. ఆ పంచిన తర్వాత మిగిలిన అప్పుడు వాళ్ళకు ఫిల్ చేయడానికి కూడా మేము వాళ్ళకు అందుబాటులో కొంతమంది విద్యార్థులను పెట్టి, కొంచెం పేదవాళ్ళు ఎక్కడన్నా పేదవాళ్ళు ఉంటే కొంచెం చదువు రాని వాళ్ళు ఉంటే మా కార్యకర్తలతోని, మా వాలంటీర్స్తోని
ఆ ఫామ్స్ ఫిల్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే చూసుకున్నట్టయితే ఎందుకంటే అన్న మీ ఏరియాలో కొంతవరకు మాస్ ఉన్నారు, కొంతవరకు క్లాస్ పీపుల్స్ కూడా ఉన్నారు కాబట్టి సార్ ఎడ్యుకేటెడ్ ఏ విధంగానో దగ్గర సెట్ అయిపోతారు. ఇంకా అంటే పూర్ ఫ్యామిలీస్ కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళని ఎట్లా చేస్తున్నారని? ఎందుకంటే మీరు అన్నట్టు మా డివిజను ఉన్న ధనికులు పేదవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, చదువు రాని వాళ్ళు కూడా ఆ విధంగా ఉన్నారు. ఎక్కువ మాకు ఎంఎస్ మక్తాలో మైనార్టీ పాపులేషన్ ఎక్కువ ఉంది. అక్కడ మేము వాలంటీర్స్ని పెట్టి వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. 2002తోనే ఎట్లా మ్యాపింగ్ చేసుకోవాలి, ఇంకేమి ఎవిడెన్స్ కావాలి అనేది చాలా గందరగోళంగా ఉన్నారు. అక్కడ మేము బస్తీ వైజ్గా వెళ్ళి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఏమి ఇబ్బంది లేదు, ఏది ఉన్నా మేము మీకు సహకరిస్తామని చెప్పి మా వాలంటీర్స్తోని, మా కార్యకర్తలతోని ప్రతి గల్లీలో, ప్రతి ఇళ్ళలోకి వెళ్ళి మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాము. ఎట్ టైం కాలనీలలో కూడా పొద్దున్నే ఎక్కడైతే వాకింగ్ ఏరియాస్ ఉన్నాయో, ఇంకా కాలనీ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా బిఎల్ఎస్తో పరిచయం చేయించి, బిఎల్ఎస్ నంబర్స్ కూడా వాళ్ళకి ఇచ్చి మీ ఓట్ని ఏ విధంగా మ్యాపింగ్ చేసుకోవాలనేది బిఎల్ఎస్కి ట్రైనింగ్ ఇచ్చారు. ఏది మీకు అవసరం ఉన్నా మేము అందుబాటులో ఉన్నాం. మా బిఎల్ఎస్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన బిఎల్ఎస్ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీ ఫామ్ ఫిలప్ చేయడానికి వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి మంచి కోఆర్డినేషన్తో జరుగుతూ ఉంది. ఇది సక్సెస్ఫుల్గా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ఓటును కూడా పోగొట్టుకోకుండా మేము వాళ్ళ ఎంబడి ఉండి ఆ ఓటుని పదిలిపరచడానికి మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. కానీ ఇక్కడ అంటే కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, 3 పార్టీలు కూడా చేస్తున్నారు కదా. సో ఇక్కడ అంటే పొలిటికల్ పరంగా నా ఓటర్లకి మాత్రమే చేసుకోవాలి, తర్వాత నా పార్టీ నాయకులని కాపాడుకోవాలి, అట్లాంటిది ఏమైనా ఉందా అనుకోవచ్చా? అట్లా 3 పార్టీల లక్ష్యం ఒకటే అనుకోవచ్చా? 3 పార్టీల లక్ష్యం ఒకటే. ఏ రాజకీయ పార్టీ లక్ష్యమైనా ఓటు పోకుండా చూసుకోవాలనేది ఒక మెయిన్ మనది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేపించిన ఓట్ బ్యాంకు కాంగ్రెస్కి పడకుండా అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఎక్కువ మటుకు ఏంటంటే బీజేపీ మాత్రము కొంచెం మైనార్టీ ఓటుని తగ్గించడానికి ఒక ప్రయత్నము చేస్తుంది అనేది ఒక అపోహ వచ్చింది. దానికి కూడా మేము కూడా మరి ప్రజలకు మేము మీ ఎంబడి ఉన్నాము, ఆ ఓటు పోగొట్ట కాపాడడానికి ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీకు ఉంది అని భరోసా ఇవ్వడానికి వాళ్ళు ఎంబడి ఉన్నాము. కాకపోతే అన్ని పార్టీలు కూడా వాళ్ళ బిఎల్ఎస్ని పెట్టుకున్నారు. కొన్ని జాలలో వస్తున్నారు, కొన్ని జాలలో రావట్లేదు. ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అన్ని బిఎల్ఎస్ని మాట్లాడి మీరు ఈ ప్రోగ్రామ్, ఈ నెల రోజు ప్రోగ్రాం మాత్రం చాలా గట్టిగా ఉండి, ఎందుకంటే అప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో మరి కొన్ని ప్రభుత్వాలు మనకు మన బెంగాల్లో ఒక 60-70 లక్షల ఓట్లు పోయినాయి, 80 లక్షల దగ్గర, తమిళనాడులో ఒక 50 లక్షలు పోయినాయి. ఇట్లా ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఓటు ప్రజాస్వామ్యంలో విలువైంది. గెలుపుకి ఒక్క ఓటే చాలా విలువైంది. కాబట్టి ఓటు విలువ తెలిసిన వాళ్ళం మనం. కాబట్టి ప్రజలకు ఆ ఓటు పోకుండా నిజమైన ఓటుని కాపాడేటట్టు మీరు అందరు ప్రయత్నం చేయాలని దానం నాగేందర్ గారు అందరికీ ఎప్పటికప్పుడు వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక డివిజన్లో తిరుగుతూ కార్యకర్తల ఉత్సాహాన్ని పెంచుతూ ప్రజలకు అవగాహన కలిస్తూ ఈ 4 రోజుల ప్రోగ్రాం కూడా జరుగుతూ ఉంది. మిగిలిన నెల రోజులు కూడా ఎవరు ఎక్కడ ఏ పనులున్నా కూడా మానుకొని ఈ నెల రోజులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు. ఇక్కడ పార్టీలకు అతీతంగానే చేస్తున్నారు కదా? అవును, పార్టీలకు అతీతంగానే సార్. ఓకే, సో మొత్తానికి మన వాళ్ళు ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. తర్వాత వాళ్ళు ఓటు వేసేటప్పుడు ఎవరిది ఇష్టం వాళ్ళ ఇష్టం. ప్రజాస్వామ్యంలో ఎవరి ఇష్టం వాళ్ళది. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయని ఒక 2-3 నెలలు అయితే నాకు తెలిసి ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఏందన్నా మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మీ మిస్సెస్ చేసినటువంటి అభివృద్ధి పనులు మరోసారి బరిలోకి దిగుతున్నారా లేకపోతే? తప్పకుండా పార్టీ ఆశీర్వాదంతో, దానం నాగేందర్ అన్న గారి ఆశీర్వాదము, అక్కడ నవీన్ యాదవ్ గారి ఆశీర్వాదంతో, ఎందుకంటే ఒక 5 సంవత్సరాలు పని చేసినాం, ఇంకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. ఈ ఒక్కసారి కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే ఆ పెండింగ్ పనులు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలబడతాం. అంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో చేసింది ఏం లేదు, హైడ్రా అని చెప్పేసి పేద ప్రజల ఇల్లులు కూల్చేసింది, మూసి అని చెప్పేసి పేద ప్రజల ఇల్లులు కూల్చేస్తుంది. అండ్ ఏ విషయంలో చూసుకున్నా కూడా పేదోళ్ళకి యాంటీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని ఆ ప్రచారం గట్టిగా వెళ్తుందన్న. సో మరి ఇక్కడ సోమాజిగూడ కూడా పరిస్థితి అంతే అనుకోవచ్చా? ఇది ప్రతిపక్షాల ఆరోపణనే. ఇది ప్రజలకు ఏ ప్రభుత్వం కూడా ఇబ్బంది చేయాలి, పేద ప్రజల్ని రోడ్ల మీదకి తేవాలని ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు కూడా అనుకోడు. కాకపోతే ఇక్కడ హైడ్రా
బాగా కబ్జాలు చేసి వేల ఎకరాలు వందల ఎకరాలు చెరబట్టి కోటాను కోట్లు సంపాదించడానికి వాళ్ళు వల వేసిరో దాన్ని రేవంత్ రెడ్డి గారు ఒక హైడ్రాన్ పెట్టి నాలాల మన కబ్జా కానీ చెరువుల కబ్జాలు కానీ ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపిస్తూ ఇవాళ లక్షల ఎకరాలు ఆ లక్షల ఎకరాల విలువ ఎక్కడుందంటే లక్షల కోట్ల డబ్బు ప్రజలకు సంబంధించిన భూమి మళ్ళా రిటర్న్ ప్రభుత్వానికి తీసుకొచ్చిందంటే ఇది ఎంత గొప్ప విషయము. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళు కబ్జాలు చేసుకున్న ల్యాండ్ కూడా పోతున్నాయి, మా కబ్జాలన్నీ బయటపడుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ 1-2 ఏదైనా ఇన్సిడెంట్ జరిగిండొచ్చు, కానీ అక్కడ వాళ్ళు ఇల్లు కోల్పోయినా ఆస్తులు కోల్పోయినా కూడా ప్రభుత్వం వాళ్ళకు డబుల్ బెడ్రూమా లేకుంటే ఇంకా ఎక్కడన్నా ఇంద్రమ్మ ఇల్లా పేదవాళ్ళకే కదా మనం ఇచ్చేది. పేదవాళ్ళకు 100 ఎకరాలు ఎక్కడ ఉండదు, 10 ఎకరాలు ఉండదు, 1000 గజాలు కూడా ఉండదు కదా, 50 గజాలు కూడా ఉండదు కదా పేదవాళ్ళకి. ఇప్పుడు మేము తీస్తున్నది హైడ్రా తీస్తుంది, రేవంత్ రెడ్డి గారు తీస్తున్నది అంతా 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు. ఇది పేదల దగ్గర ఉండదు కదా ఈ ఆస్తి. 50 గజాలు 40 గజాలు 30 గజాలు 100 గజాలు. ఈ 100 గజాలు 50 గజాలు ఎక్కడ కూడా హైడ్రా అక్కడ బుల్డోజర్లు పోలే కదా. ఓకే, 100 ఎకరాలు 10 ఎకరాల దగ్గరికే పోయింది. అవన్నీ పేదలను అక్కడ గుడిసెలేయించి పేదల ముసుగులో వాళ్ళు కబ్జాలు చేశారు కాబట్టి ఆ కుంభస్థలాన్ని కొట్టి ఈరోజు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడము, ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడము ఇది రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది ప్రతిపక్షాలకు నచ్చట్లేదు. రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములలో ఇదే పేదలకు ఇండ్లు, ఇదే పేదలకు స్కూల్స్, ఇదే పేదలకు కాలేజీలు, ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన భవనాలు నిర్మించుకోవడానికి మనకు ఈ రోజు 1000 ఎకరాలు మళ్ళీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఇప్పటికే అర్థమైపోయింది. హైడ్రా వచ్చిన తర్వాత, హైడ్రా రాకముందేంది, హైడ్రా వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాం అనేది మెల్లిమెల్లిగా ప్రజలకు అర్థమవుతా ఉంది. అని ఇప్పుడు కార్పొరేటర్ అంటే మోరీలు క్లీన్గా ఉంచడం, లైట్లు వేపియడం, చెట్లు ఉంటే చెట్లు కొట్టిపియడం, ఇవనేది ఎవరైనా సరే, మీరు కాకపోతే ఇంకెవరైనా సరే చేస్తారు. సో మీ హయాంలో మీరు సాధించినటువంటి అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే ఒక మాటలో ఏం చెప్తారన్న? ఇప్పుడు మీరు అనేది అదే ప్రభుత్వ జిహెచ్ఎంసీ నుంచి చేయాల్సినవి. ఎందుకంటే ప్రజలు కార్పొరేటర్ ఎన్నుకున్నారంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి, మాకు వర్షం వచ్చినప్పుడు నీటి నిలవకుండా ఉండాలి, తాగే నీరు వచ్చేటట్టు, ఎక్కడైనా స్ట్రీట్ లైట్ వెలిగించేటట్టు, రోడ్లు బాగాలేకుండా రోడ్లు వేయించేటట్టు, ఎవరికైనా పేదలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమం అందలేకపోతే అతనికి అందించే విధంగా చేయడానికే ప్రజల తరఫున ఒక స్థానికంగా ఒక నాయకుడు ఉండాలని చెప్పి స్థానిక కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. ఈ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో నేను సోమాజిగూడ డివిజన్లో సక్సెస్ఫుల్గా అయినా అని నేను సర్టిఫికెట్ ఇచ్చుకోగలుగుతున్నాను. మీరు ఇచ్చుకుంటే కాదు కదా, ప్రజలు కూడా అదే మాట. తప్పకుండా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఒకసారి అంటే ఏదో పార్టీ ద్వారా గెలుస్తాం, రెండోసారి గెలవడమే నాయకుడు నిజమైన విజయం రెండోసారి వస్తుంది. మీరు మొన్న చూశారు బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్లో మాకు 50% 30,000 35,000 ఓటింగ్ అక్కడ జరిగింది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా లేకుండే. అలాంటిది మేము కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పనితనం కానివ్వండి, మేము చేసిన స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం, మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ వేరేసి మాకు దాదాపు 3,500 పైచిలకు ఆ చిన్న హాఫ్ డివిజన్లో 3,500 పైచిలకు మేము మెజారిటీ తీసుకోగలిగినాం. అది మా పనితనానికి ఆ రోజు సర్టిఫికేట్ పబ్లిక్ ద్వారా వచ్చింది. ఓకే, అంటే ఆ ఎలక్షన్స్ కంపేర్ చేసుకొని మీరు ఇంకోసారి టికెట్ కావచ్చు తర్వాత హోప్ అంటే ఆశ పెట్టుకున్నారా ప్రజల దగ్గర? తప్పకుండా ప్రజలకు పని చేసిన తర్వాత మనం ఎగ్జామ్ చదువుకున్న తర్వాత నాకు హోప్ వస్తుంది, నేను తప్పకుండా నేను పాస్ అవుతాను. చదువుకోకుండా ఏమి రాయలేము. నేను ఈ 5 సంవత్సరాలు 365 రోజులు ఎక్కడ మా డివిజన్ వదులుకోకుండా బయటకు పోకుండా ఇక్కడనే ఉండి కొన్ని పనులు కావచ్చు, కొన్ని పనులు కాకపోవచ్చు, కానీ ప్రజలకు అందుబాటులో ఉండి అప్పుడున్న ఎమ్మెల్యే గారితో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ మంత్రులతో కానీ ద్వారా నాతో సాధ్యమైనంత నిధులను తీసుకొచ్చి దాదాపు 150 కోట్ల నిధులు, ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత
నాలాల పుడికెత్తిత కానీ నాలాల ఏర్పాటు కానీ మంచినీటి డ్రైనేజ్ పైప్ లైన్లు మంచినీటి పైప్ లైన్లు ఇవన్నీ పింఛన్లు కొత్త పింఛన్లు ఇప్పియడం కానీ రేషన్ కార్డులు ఇప్పియడం కానీ ఇవన్నీ జరిగినాయి. ఇందిరమ్మ ఇల్లు ఒక్కటన్నా వచ్చినాయా? ఇందిరమ్మ ఇల్లు మన హైదరాబాద్లో ఏంటంటే ఈ స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. ప్రతి ఎమ్మెల్యే దగ్గర 3,500 ఇల్లులు ఇప్పుడు ఉన్నాయి. ఓకే. గత ప్రభుత్వంలో ఏమైందంటే డబుల్ బెడ్రూమ్ ఆశ పెట్టి లాటరీ సిస్టమ్ పెట్టి 100 ఇండ్లు ఇస్తే 90 ఇల్లు ఉన్న వారికి స్థలాలు ఉన్న వారికి వచ్చింది, 10 మందికి పేదవాళ్ళకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళ ఆధార్ కార్డు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు ఎక్కడ నివాసం ఉంటారో అక్కడ వెరిఫికేషన్ చేసుకొని ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. చాలా మందికి ఇల్లు అనే వరకు అందరూ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు చాలా మందికి L3లో వస్తుంది, అంటే వెరిఫికేషన్ జరుగుతుంది. L3 అంటే వాళ్ళకి ఎక్కడనో అక్కడ స్థలము ఇల్లు ఏదో ఉంది, ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ఈ మన జూబ్లీ హిల్స్ మున్సిపల్ మన హైదరాబాద్ GHMC ఎలక్షన్ లోపట్నే నిజమైన నిరుపేదలకు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. బీఆర్ఎస్లో జరిగిన అవకతవకలు జరగకుండా నిజమైన నిరుపేదకు ఇవ్వాలనే ఒక సంకల్పం ఉంది. కాబట్టి అక్కడ నవీన్ యాదవ్ గారు కానీ ఇక్కడ దానం నాగేందర్ గారు కానీ మేము కానీ నిజమైన అర్హత ఉన్న వాళ్ళకి ఇప్పేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయితే అన్న ప్రధానంగా ఇప్పుడు సరే మీరు జూబ్లీస్ పైన ఇక్కడ దానం నాగేందర్ పైన నమ్మకం పెట్టుకొని గెలుస్తా అని చెప్పేసి అంటే వీళ్ళిద్దరిని చూసుకొని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు కాన్ఫిడెన్స్గా బయలుదేరుతున్నారు అంటే ఏమంటారు? తప్పకుండా మాకు గాడ్ ఫాదర్స్ వాళ్ళే కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పియాలంటే వాళ్ళతోనే సాధ్యం. కాబట్టి పార్టీని ప్లస్ ప్రజల్ని ఇద్దరి మీద భరోసా పెట్టే మేము బరిలోకి దిగబోతా ఉన్నాం. అని ఇప్పుడు దానం నాగేందర్ గారి పైన చాలా వరకు ఎలివేషన్స్ వస్తున్నాయి. దానం నాగేందర్ గారి పని అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్స్లలో గెలవారు అది దాని చాలామంది ఈవెన్ కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట అన్న. అయినా కూడా ఇంకా దానం నాగేందర్ గారిని పట్టుకోవడం వెనక అంతరాధ్యం ఏముందన్న? దానం నాగేందర్ అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్. అయినా ఖైరతాబాదే కాదు, హైదరాబాద్లో బ్రాండు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. చాలా చిన్న యూత్ కాంగ్రెస్ కానీ NSUI కానీ కాంగ్రెస్ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి ఒక్కరు తెలియని వ్యక్తి కాదైనా. ఆయన గురించి తెలియని వాళ్ళు మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మీద పడుతుంది. ఇలా ఒకటి కాదు 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి, డబల్ హ్యాట్రిక్ తీసుకున్నటువంటి వ్యక్తి. హైదరాబాద్లో నాగేందర్ తప్ప ఇంకొక 6 సార్లు గెలిచినటువంటి వ్యక్తి హైదరాబాద్లో లేరు. ఓకే. మరి అలాంటి పెద్ద నాయకుడిని వారి అడుగుజాల్లో నడుస్తున్నామంటే మాకు కూడా ఎంతో హ్యాపీగా, అంత పెద్ద నాయకుని చేతి కింద మేము పనిచేస్తున్నామంటే ఆయన ఏ విధంగా ప్రజలకు సేవ చేసిండో మాకు తెలుసు. కాబట్టి ఆ దారిలో మేము వెళ్తున్నాం. తప్పకుండా మా బ్రాండు మా నమ్మకము ఆయననే, దానం నాగేందరే. ఓకే. సో ఇప్పటికి ఏడికి వెళ్ళినా కూడా దానం నాగేందర్ 100%. అదే సగం బలమా మీకు? ఆయననే దానం అంటే ఆయన పేరులో ఉంది దానగుణం. ఆయన పడని వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్ళు మాట్లాడే మాటలేనా. ఆయన సేవ చేస్తున్నది, మీరు కూడా ఆయనకన్నా ఇంకా 10 చేయండి సేవ. ఆయనను విమర్శిస్తే మీరు పెద్ద లీడర్లు కాలేరు. ఆయన ఏ విధంగా 6 సార్లు ప్రజల మనసులను చూకొని ఎన్నిక కాబడ్డాడో హైదరాబాద్ సిటీలో, అట్లా మీరు దాన ధర్మాలు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి మంచి చెడుల్లో నిలబడి ఆ విధంగా ఆయనను ఎదుర్కోగలరు. కానీ ఆయనని విమర్శించిన మాత్రాన అందరూ ఆయన ముంగడ వచ్చిపోయిన వాళ్ళు అందరూ ఆయన తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో మందిని చూసి అంతమంది చాలా మంది పోయారు. ఆయనను విమర్శించిన వాళ్ళంతా కనుమరుగు అయిపోయారు. పేర్లు చెప్పడం బాధ, కానీ రాజకీయాల నుంచే పక్కకు తప్పుకున్నారు. అంటే ఏం బెదిరిస్తారా లేకపోతే ఎట్లా? లేదా ప్రేమ గుణం, దానము చాలా ప్రేమ గుణము, స్పందించే హృదయం కల్లవాడు. ఒక పేదవాడు వచ్చి నాకు ఇది ఉందంటే స్పందించే గుణం ఉన్నాడు. రాజకీయ నాయకునికి స్పందించే గుణం ఉండాలి. అవతలి వాడు ఒకరోజు నా ఇంటికి డ్రైనేజ్ నిండిందంటే ఆ బాధ నేను అనుభవించాలి. అమ్మా ఎంత బాధపడుతుండు. ఓ పింఛన్ రాలేదంటే అవ్వ ఎంత బాధపడుతుంది. ఓ ఇల్లు రాలేదంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఆ స్పందించే గుణము అతనిలో ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఇయ్యాలటి కూడా ఏడ నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి. ఇవాళ హైదరాబాదే కాదు, ఎక్కడ నిలబడ్డా కూడా
ఆయన 100% గెలుస్తాడు. నవీన్ యాదవ్ గారు దాదాపుగా 150 రోజులు అయితే అవుతుంది అనుకుంటాను. సో ఆయన అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఏం చేయడు అది ఇది అని చెప్పి చాలా వరకు విమర్శించారు. సో మీరు కూడా వారితోటి ట్రావెల్ చేస్తున్నారు, దాదాపు 30-40 వేల ఓట్ బ్యాంక్ కూడా ఉంది వారి నియోజకవర్గంలో. సో ఎట్లా చేస్తున్నారు నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ గారు మంచి యువకుడు, విద్యావంతుడు, చదువుకున్నవాడు. పార్టీ ఒక అవకాశం ఇచ్చింది కాబట్టి యువకుడు, స్థానికుడు అని ప్రజలందరూ కూడా మేము పనిచేసినాం, ప్రభుత్వం పనిచేసింది, దేవుడి దయ వల్ల మంచి మెజార్టీతో గెలిచాడు. తప్పకుండా అతను కూడా దాదాపు 17-18 గంటలు ప్రజల్లోనే ఉంటూ నేర్చుకుంటున్నాడు. ఆయన ప్రజా సమస్యల మీద ఎట్లా పోవాలి, ఏం చేయాలి అనేది స్పందించే గుణం అతని దగ్గర కూడా ఉంది. అందరిని కలుపుకొని పేదవాళ్ళకు సహాయం చేయాలని ఒక ఏకైక ఎజెండాతోనే వచ్చాడు కాబట్టి అతను సంపాదించాలి, ఇంకోది చేయాలని రాజకీయాలకు రాలేదు. దేవుడి దయ వల్ల వాళ్ళ ఫ్యామిలీ మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఇప్పుడు వచ్చి రాజకీయాలు అనగానే ఏదో చేయాలనేది తపన లేనటువంటి వ్యక్తి. ఇంకా 20-30 సంవత్సరాలు రాజకీయాలు చేయాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నాడు. తప్పకుండా ఈ ఆయనకున్న ఈ 2.5 సంవత్సరాలలో ప్రజల్లో హృదయాల్లో నాటుకొని మళ్ళా ఇంకా డబుల్ మెజార్టీతో గెలవాలనే ఒక ప్రయత్నంలో పనిచేస్తూ ఉన్నాడు. కలుపుగోలుతో పనిచేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నవీన్ యాదవ్ గారు, ఇక్కడ దానం గారి మధ్యలో మీరు ఉండడం ఒక రకంగా మీకు చాలా ప్లస్ పాయింట్, చాలా అదృష్టం. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే తోటి కొట్లాడచ్చు, నిధులు ఇవ్వకపోతే ఈ ఎమ్మెల్యే తోటి కొట్లాడచ్చు. మా డివిజన్ ప్రజలు చాలా అదృష్టవంతులు. ఓకే, ఇద్దరి దగ్గరికి తీసుకురావచ్చు నిధులు. ఒకటే ఎమ్మెల్యే ఉంటే కొంచెం ఫండ్స్ తక్కువ ఉంటది, ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటే ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గరికి ఫండ్ తేవడం మా డివిజన్ ప్రజల అదృష్టము, మా కార్యకర్తల అదృష్టం. అది మీ డివిజన్కి ఏమైనా చేసినా నవీన్ యాదవ్ గారు? దాదాపు అంత మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నారు. వారు వచ్చిన తర్వాత అప్పటికే ప్రభుత్వము కొన్ని నిధులు ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా పనులు మొన్న 2-3 నెలల కిందనే కంప్లీట్ అయిపోయినాయి. వారు 100 రోజుల ఎమ్మెల్యే అయిన తర్వాత 100 రోజుల ప్రోగ్రాం పెట్టాడు. దాంట్లో దాదాపు ఒక 60 కోట్ల రూపాయల నిధులతో జరిగిన పనులన్నీ కూడా వాళ్ళ చేతుల ద్వారా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ప్రజలకు అందుబాటులోకి వచ్చేసినాయి ఆ పనులన్నీ. ఓకే, సో నెక్స్ట్ అయితే తిరుగులేదంటారు ఇక్కడ? 100% తిరుగులేదు సార్. మీరు చేసిన అంటే మీ హయాంలో జరిగినటువంటి పని ఏదంటే ఏం చెప్తారు అన్న? మేజర్గా ఈ సమస్య ఉండే, ఎన్ని రోజుల నుంచి సఫర్ అయ్యిండ్రు, దాన్ని మా హయాంలో మేము సాల్వ్ చేసినామని గర్వంగా చెప్పారు. ఎంఎస్ మక్తాలో ఎప్పుడు వర్షం వచ్చినా కూడా లోతట్టు ప్రాంతంలో వర్షాలు నిండిపోయి చాలా మటుకు ఆస్తి నష్టము, వెహికల్స్ మునిగిపోవడము, చాలా పేద ప్రజలు ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా లాస్ అవుతుండే. ఇంకొకటి రాజ్భవన్ ముంగట్నే అనే వరకు మీడియా ఎక్కువ హైలైట్ అయిపోతుండే. నేను గెలిచిన తర్వాత దానం నాగేందర్ గారు సార్తో మాట్లాడి అక్కడ దాదాపు 5 లక్షల రూపాయలతోని ఒక మనకు ఎస్టీపీ ఉంది. ఆ ఎస్టీపీలో స్పెషల్ జపాన్ నుంచి వచ్చిన కొత్త మోటార్లు అక్కడ వెల్ ఏర్పాటు చేసి ఆ వెల్లో 5 లక్షల రూపాయలకు సంబంధించిన మోటార్లను ఫిట్ చేసి ఈ మక్తా నుంచి అక్కడ లైన్ తీసుకుపోయి ఈ లోతట్టు ప్రాంతం నుంచి ఆ వెల్లోకి వేసి ఆ వెల్ ద్వారా పంపు ద్వారా హుస్సేన్ సాగర్లకు పోయి ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి ఈ 5 సంవత్సరాలు ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా 5-10-15 నిమిషాలలో నీళ్ళు క్లియర్ అయిపోతుంది. దాంతో అక్కడ ప్రజలకు చాలా రిలీఫ్ అయింది. అది ఒక పని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రజలు కూడా దాన్ని ఎప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉంటారు. స్పెషల్గా అంత ఫండ్ ఇమ్మీడియట్లీ దానం నాగేందర్ గారు వాళ్ళ ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్తున్నా. అదేవిధంగా అయ్యప్ప గుడి దగ్గర, మాకు సోమాజిగూడ దగ్గర అయ్యప్ప గుడి అది బిఎస్ మక్తా సేమ్ అక్కడ కూడా ఉండే. అక్కడ 2 కోట్ల రూపాయలతోని నాలా వెడల్పు చేసుకొని వర్షం వచ్చిన నీళ్ళు సాగర్లోకి పోయేటట్టు ఒక 2 కోట్ల రూపాయలతో నాలా వెడల్పు చేసి అదొక పని చేసినాం. అది అప్పటి నుంచి సుబానీ మసీద్ దగ్గర కానీ అయ్యప్ప గుడి దగ్గర కానీ వర్షపు నీటి నిలవట్లేదు. అదేవిధంగా ఎల్లారెడ్డిగూడకు వచ్చే వరకు అంబేద్కర్ నగర్ వర్షం వచ్చిందంటే అక్కడ కూడా పేద బస్తీ మునిగిపోయేది. అక్కడ కూడా 2 కోట్ల రూపాయలతో నాలా వెడల్పులు చేసి మెట్రో స్టేషన్ కింద నుంచి సాఫీగా వర్షం నీళ్ళు పోయేటట్టు అక్కడ చేయడంతో అప్పటి నుంచి అంబేద్కర్ నగర్లో కూడా వర్షపు నీళ్ళు ప్రజల ఆస్తి, వాళ్ళ ప్రాణాలకు ఆస్తికి
ఆటంకం లేకుండా చేసినాం. ఇవి నాకు ఈ 3 మర్చిపోలేని మెమరబుల్ వర్క్స్. గెలిపించినందుకు నా ప్రయత్నం మాత్రం నేను చేసిన. రేపు గెలిచినా ఓడినా రేపు మనకి రాజకీయాలు ఉన్నా లేకున్నా నా హయాంలో అది జరిగిందని సో ప్రజలు కూడా మీరు ఉన్నప్పుడు ఇది చేసిండ్రంటే ఆ కలిగే ఆనందం వేరు, ఆ తృప్తి వేరే ఉంది. సో చాలా తృప్తి ఉంది. 3 విషయాల తర్వాత రెగ్యులర్ గా ప్రజలకి అందుబాటులో ఉండడం ఒకటేనా. ఎందుకంటే మన బై ఎలక్షన్లో వచ్చినా కూడా మాకు జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి శ్రీనగర్ కాలనీ, ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్ నగరు, మాకు ఇన్ఛార్జ్గా శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, ఇంకా చాలామంది, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇట్లా ఎమ్మెల్యేస్ వచ్చారు. మేము ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ప్రజలు మా కార్పొరేటర్ గారు మాకు అందుబాటులో ఉన్నాడు, మాకు రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు చేపిస్తున్నాడు అని మా పార్టీ పెద్దలం కూడా చెప్తుంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్. ప్రజల అభిమానం ముంగట వాళ్ళు ఇచ్చిన ఆ ఫీడ్బ్యాక్ మాకు చాలా తృప్తి, చాలా సంతోషం అనిపించింది. చాలు, ఈ జన్మకు ధన్యమైపోయింది, నేను చేసిన సేవ ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అనేది ఒక తృప్తి మాత్రము ఉంది. రాబోయే రాజకీయ నాయకులకు, మా స్థాయి ఉన్న నాయకులకు, రేపు కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళు కానీ రాబోయే వాళ్ళని చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు నిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల మంచి చెడ్డలో నిలబడి తప్పకుండా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మనం చూస్తలేము అనుకుంటాం కానీ ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. నువ్వు వచ్చేది, పోయేది, ఉండేది గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకునికి ప్రజల గుర్తింపు ఎప్పటికీ ఉంటుంది. అది నిరూపించిన. అది బాగా నేర్చుకున్నారు. అయితే నేర్చుకున్నాను రాజకీయాల్లో ఎట్లా సాధించాలి, జనాల దగ్గర ఎట్లా ఉండాలి అనేది. సో ఎన్ని సంవత్సరాల కష్టమన్నా మీరు కార్పొరేటర్ అవ్వడానికి? నేను 96 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 96 నుంచి ఫస్ట్ పి జనార్దన్ రెడ్డి గారు ఎంబడి ప్రయత్నం చేశాను. అప్పుడు యూత్గా ఉన్నప్పుడే ఒక అవకాశం 2002లోనే అడిగితే, అప్పుడు పీజీఆర్ ఏమన్నారంటే, ఇంకా నీకు వయసు ఉంది అమ్మ, కొంచెం సీనియర్స్ ఉన్నారు, ఈ ఒక్కసారి నెక్స్ట్ టైం మనం నీకు తప్పకుండా అవకాశం ఇస్తా అని చెప్పారు. తర్వాత అనుకోకుండా వాళ్ళు ఇది కావడంతో మాకు అదే ఖైరతాబాద్లో దానం నాగేందర్ సార్ వచ్చారు. వాళ్ళతోనే మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు దానం నాగేందర్ గారి సార్తోనే వాళ్ళ అడుగులో అడుగేసి నడుస్తూ ఉన్నాము. 100% ఆయన ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి నాకు 2 సార్లు టికెట్ ఇచ్చాడు. ఒక్కసారి ఓడిపోయినా, రెండోసారి ఓడిపోయినా అనే దాన్ని కాకుండా ఇతనికి ఇస్తే ప్రజలకు ఏదైనా హెల్ప్ జరుగుతుంది అనే ఒక ఆలోచనతోని ఆయన నాకు టికెట్ ఇప్పియడము, గెలిపియడం. నేను కూడా అనుకుంటున్నా, వాళ్ళు ఏ ఉద్దేశంతోనైతే నాకు టికెట్ ఇప్పించి నన్ను వెనుక ఉండి గెలిపించారో, ఆయన పేరు పెంచకున్నా ఆయన పేరుని మాత్రం ఎక్కడ తగ్గించలేదు నేను. ఖరాబ్ చేయలేదు. ఆయన పేరు, ఆయన బ్రాండ్ ఉంది. కానీ దానం నాగేందర్ పలానా క్యాండిడేట్కి ఇవ్వడం వల్ల ఈ విధంగా అవినీతి చేస్తుండు, లేకుంటే ప్రజలకు అందుబాటులో లేడు, ఇంకేదో చేస్తుండు ఆయన పేరు చెప్పుకునే అపఖ్యాతి మాత్రం తీసుకురాలేదు. చాలు. దానం నాగేందర్ ఏదైతే ఉద్దేశంతో నాకు టికెట్ ఇచ్చిండో అది ఫుల్ఫిల్ చేసిన నేను. సో గురువు అంతటి ఎదగకపోయినా కూడా పేరు మాత్రం ఖరాబ్ చేయలేదు. ఒక తండ్రి పేరు నిలబెట్టకున్నా సరే కానీ పాడు చేయలేదు. మా గురువు గారు దానం నాగేందర్ గారి పేరుని నేను పాడు చేయకుండా ఈ 5 సంవత్సరాలు కాపాడుకున్నాను. రాబోయే రోజులలో కూడా అంతే, వారి పేరుకి ఎక్కడ మచ్చ తేకుండా ఈ రాజకీయాలలో ఉన్న రోజులు వాళ్ళే నా గాడ్ ఫాదర్. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్త హైదరాబాద్ గుండెకాయ లాంటి సోమాజిగూడలో టికెట్ ఇవ్వడం అంటే మామూలు కాదు. ఇలా సోమాజిగూడలో అంటే నాకు గ్రేటర్ హైదరాబాద్, తెలంగాణలో ఎక్కడ పోయినా అదే హైదరాబాద్ సోమాజిగూడ అంటే ఒక బ్రాండ్. ఇక్కడనే గవర్నర్ ఉంటాడు, ఇక్కడనే అన్ని ప్రభుత్వ సంస్థలు అన్ని ఇక్కడనే ఉంటాయి. అలాంటి ప్లేస్లో ఒక సామాన్యునికి టికెట్ ఇప్పించి నాకు ఇంకా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా కేవలం ప్రజలకు అందుబాటులో ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు అనే ఒక 2 కారణాలతో నాకు టికెట్ ఇచ్చాడు. 100% ఆయన నా జీవితం ఉన్న రోజులు నేను ఆయనని
అదేనా పంచుకుంటాను. అంటే ఇంకొంచెం మాట్లాడితే కన్నీళ్ళు వచ్చేటట్టు ఉన్నాయి వారి గురించి మాట్లాడితే. సో అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సెకండ్ టైం గెలిచారు అంటున్నారు కదా, అప్పుడు కేటీఆర్ గారి బ్రాండు, కేటీఆర్ గారి అభివృద్ధి, కేటీఆర్ అంటేనే హైదరాబాద్, హైదరాబాద్ అంటేనే కేటీఆర్, కేవలం ఆ విషయంలోనే గెలవడం అనేది జరిగిందని ఒక టాక్ అన్న, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? పార్టీ ఆఫ్ ఎమ్మెల్యే గెలవాలంటే పార్టీ బేస్ ఉండాలి, ఓ 10% ఉంటే సరిపోతుంది. కానీ కార్పొరేటర్ గెలవాలంటే 10% పార్టీ, 90% అభ్యర్థి. స్థానికంగా మనకు ఎవడు అందుబాటులో ఉంటాడు. కాబట్టి స్థానికంగా మాకు కూడా ఉంది, పార్టీ హెల్ప్ ఉంది కాదంటలేను, కానీ మాది కూడా మా ఫేస్ కూడా అక్కడ లోకల్గా ఉంది. కాబట్టి రెండు కలగలిస్తేనే ఆ గెలుపు. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేయలేరు హైదరాబాద్కి. రేవంత్ రెడ్డి కావచ్చు, శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ ఉండి కూడా అక్కడ నుంచి ఇన్ని కోట్లు తెస్తున్నాం, ఇన్ని కోట్లు తెస్తున్నాం, ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టలేదు, ఒక్క దగ్గర కూడా భూమి పూజ చేయలేరు అని చెప్పేసి ఒక విమర్శన ఉంది. ఇన్ని విమర్శల మధ్య రేపు హైదరాబాద్లో మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? ఇవన్నీ మీరే అంటున్నారు విమర్శలని. వాస్తవాలకు విమర్శలకు చాలా తేడా. ప్రతిపక్షం ఉంది విమర్శ చేయడానికి, ప్రభుత్వం ఉంది. ఏం చేసి హైదరాబాద్ ఏం చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత హైడ్రాని తీసుకువచ్చి నాలాల పూడిక తీత కానీ, నాలాల ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అయితే ఎంక్రోచ్మెంట్ తీయడం కానీ, లేకుంటే ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయితే అక్కడ వెల్స్ ఏర్పాటు చేసి లక్షల లీటర్లు వాటర్ బ్యాంకులను ఏర్పాటు చేసి అక్కడ నుంచి లోతట్టు ప్రాంతాల నుంచి పంపులను పెట్టి కాలువలోకి చేయడం వల్ల ఈ గత సంవత్సరము ఎంత క్లౌడ్ బ్లస్ట్ అయినాయి. అసలు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎక్కడికక్కడ కొట్టుకుపోయిన తర్వాత 10,000 ఇచ్చి మనము చేతులు దులుపుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్స్ ఇచ్చారు. ఎక్కడ హైడ్రా పెట్టింది ఒట్టి ఈ కబ్జాలు తీయడమే కాకుండా ప్రజలకు ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా చెరువులని పుడికెత్తిత కానీ, నాలాల పుడికెత్తిత కానీ, ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయితే పంపింగ్ ద్వారా పంపించడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది హైదరాబాద్లో అభివృద్ధిలో భాగమే మనకిది. తర్వాత హైదరాబాద్లో మనకు రేషన్ కార్డులు లేక 10-15 సంవత్సరాల నుంచి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు మళ్ళీ పెళ్ళిళ్ళకి వచ్చారు కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ రేషన్ కార్డులో ఎక్కని పరిస్థితి. పేదవాళ్ళకు ఎక్కడైనా పోవాలి, డబుల్ బెడ్రూమ్ అప్లై చేయాలంటే రేషన్ కార్డు కావాలి, హాస్పిటల్ పోవాలంటే రేషన్ కార్డు కావాలంటే, ఏదైనా ప్రభుత్వము నుంచి సహకారం పొందాలి అంటే రేషన్ కార్డు కావాలి. అట్లా చాలా మందికి రేషన్ కార్డు లేకపోవడంతో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది. మీ డివిజన్ ఎంత? నా డివిజన్ లో 3,000 మందికి పైచిలకు రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. 3,000 మంది ఉన్నాయి కాకుండా కొత్తవి. మళ్ళీ ఒక దాదాపు 700-800 మందికి కొత్త పేర్లు ఎక్కియడం, పేర్లు లేకుండా వాళ్ళ ఎక్కియడం జరిగింది. తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సన్నబియ్యం ఏదైతే రేవంత్ రెడ్డి గారు తింటున్నారో, మా కేసీఆర్ గారు తింటున్నారో, మంత్రులు తింటున్నారో అలాంటి సన్న బియ్యము ప్రతి పేదవాడు తినాలని చెప్పి ఇవాళ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల రేషన్ బియ్యం మనం పేదవాడికి ఇస్తున్నాం. ఆ 4 ఏళ్ళు ముద్ద లోపడి పోతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. మీరు డబుల్ బెడ్రూము, దళిత బంధు అని ఆశ చెప్పి ఓట్లు లాగుకుంది అప్పుడు బీఆర్ఎస్. కానీ ఈరోజు ఉచిత బస్సు ద్వారా ఒక పేద విద్యార్థిని, ఒక ఆడపిల్ల కాలేజీకి పోయి రావాలంటే బస్సు ద్వారా 2,000-3,000 రూపాయలు అవుతుండే. ఇవాళ 2,000-3,000 రూపాయలు బస్సు ద్వారా మెలుగుతున్నాయి. రేషన్ బియ్యం ద్వారా ఒక 3,000-4,000 రూపాయలు రేషన్ బియ్యం ద్వారా. అంతకుముందు దొడ్డు బియ్యము వేరే వాడికి అమ్ముకొని మళ్ళీ బియ్యం కొనుక్కొచ్చుకుంటుండే. ఇవాళ 2,000-3,000 రూపాయలు ఇంట్లో మిగులుతున్నాయి. అదేవిధంగా 200 యూనిట్ల ద్వారా ఒక 500-600 రూపాయలు వెలుగుతున్నారు. 500 గ్యాస్ ద్వారా ఒక 5, అంటే ఒక పేద కుటుంబానికి మనకు తెలియకుండా 3,000-4,000-5,000 రూపాయలు ప్రతి కుటుంబంలో మిగులు అవుతుంది రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. అంతకుముందు ఈ మిగులు లేదు. కేవలం డబుల్ బెడ్రూమ్ మేము ఆడ కట్టినాం, ఇస్తున్నాం, కొంతమందికి ఇచ్చినాం, మిగిలిన వాళ్ళకి ఇస్తున్నాం. దళిత బంధు 100-10 మందికి ఇచ్చినాం, ఇస్తున్నాం అని చెప్పి ఈ 2 పథకాలు చూపెట్టి ఓట్లు తీసుకున్నారు ద్వారా తప్ప ప్రజలకు ఎక్కడ ఏమి చేయలేదు. వర్షాలు వస్తే 10,000 ఇవ్వడం, లేకుంటే ఇల్లు లేదంటే నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తే అప్లై చేసుకోమనడం, నాకు ఏదైనా ఉపాధి లేదంటే దళిత బంధు ద్వారా నీకు 10 లక్షలు ఇస్తున్నామని ఆశ పెట్టడం ద్వారా ఆచరణలో మాత్రం చాలా 1% జరిగింది.
రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 5,000 6,000 రూపాయలు మిగులుబాటు అయింది. ఓకే, వాళ్ళకు వీళ్ళకు తేడా ఇదే. ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారా? ఇది సక్సెస్ అవుతుందా? ఇది ప్రజలు నమ్ముతున్నారు. మొన్న మీకు నమ్మే నవీన్ యాదవ్ గారికి ఆ విధమైన ఓటు బ్యాంక్ వచ్చింది. ఇంకా మేము చెప్పాలి, జనాలకు చెప్పాలి. ఎందుకంటే చెల్లని పైసకు సప్పుడు ఎక్కువ అవుతుంది. చెల్లని పైసా ఎత్తేసే సప్పుడు ఎక్కువ వస్తుంది. కానీ చేసే దానికి ఇంకా మేము తక్కువ చెప్తున్నాము. ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో వెళ్ళి కాలనీలలో ఏంది వర్షాలు వస్తే ఏ విధంగా మేము వర్షాలు నీళ్ళు నిల్వకుండా చేస్తూ ఉన్నాం, స్ట్రీట్ లైట్లు ఎట్లా మెయింటైన్ చేస్తాం, పార్కులు ఎట్లా మెయింటైన్ చేస్తాం చెప్పాలి. పేద ప్రజలు తిరిగిపోయినప్పుడు నీకు అప్పుడు ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఉండే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 10 లక్షలు చేసిండు. ఇప్పుడు 10 లక్షలు ఉంది. అది కూడా చాలామంది ప్రజలకు తెలియదు. అదేవిధంగా మహిళా సంఘాలని స్ట్రెంథన్ చేయాలంటున్నాడు. ఇప్పుడు ప్రతి మహిళా సంఘాలు ఉన్న మహిళకి 20,000 రూపాయల బీమా, 20 లక్షల రూపాయల బీమా వచ్చింది. మహిళా సంఘాలు చేరితే నీకు ఆటోమేటిక్గా 20 లక్షల బీమా వస్తుంది. అంటే ఇవాళ బీమా ఎల్ఐసి ఎందుకు కడుతున్నాం? ఏ రాత్రి ఏదో నాకు ఇబ్బంది జరిగితే ఏమైనా అవుతుందేమో అని చెప్పి మనం తినకుండా ఎల్ఐసి కడుతున్నాం. ఇప్పుడు అది ఏమీ లేదు. మీరు మహిళా సంఘాలలో పొదుపు సంఘాల్లో జాయిన్ కండి, మీకు ఆటోమేటిక్గా 20 లక్షల రూపాయల బీమా వస్తూ ఉంది. మహిళా సంఘాలకు కూడా ఆర్టీసీ బస్సులు ఇస్తూ ఉన్నాడు, పెట్రోల్ పంపులు ఇస్తూ ఉన్నాడు, ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తూ ఉన్నాడు. ప్రజలు ఎంత వినియోగించుకుంటే అంత అవకాశం ప్రభుత్వం ఇస్తూ ఉంది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీది వెలుగు ద్వారా ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. మీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని లేదా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి నేను ఎక్కడైతే ఏం చేసుకోగలుగుతానో తెలుసుకొని ఆ పథకాలలో మీరు అందరూ జాయిన్ అయ్యి ఆ లబ్ధి పొందాలనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం. కాబట్టి ప్రజలు చెప్పుడు మాటలు వినకుండా జరుగుతున్న ఏదైతే మనం నిజం ఉందో ఆ నిజాన్ని మీరు గ్రహించి రేవంత్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో మరొక్కసారి ఆశీర్వదించాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మేయర్గా కూడా గెలిస్తే ఇంటర్నేషనల్ స్థాయిలో మన హైదరాబాద్ని ఇంకా పై స్థాయికి, ఇప్పుడు మన అన్న రాజన్న అడిగినట్టు మూసీ సుందరీకరణ చెప్తా ఉన్నారు. మమ్మల్ని మొన్న గుజరాత్కు తీసుకుపోయారు కార్పొరేటర్లు అందరినీ. గుజరాత్ పర్యటనలో మేము కూడా సబర్మతి రివర్ని చూసాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. హైదరాబాద్ నగర నడిబొడ్డున సుందరీకరణగా తాగేటట్టు నీళ్లు ఉన్నాయి అక్కడ. ఒకప్పుడు మన మూసీ కన్నా కూడా చాలా అధ్వానంగా ఉండే సబర్మతి రివర్. మరి అక్కడ మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా చేసుకోరో అసాంటి డ్రీమ్ ప్రాజెక్ట్ని మనకు మూసీలో తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. ఎవడు అడ్డబడ్డ తొక్కి మూసీని సుందరీకరణ చేస్తా, మన హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో నిలబెడతా, మన తెలంగాణని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెడతా. ఈ కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టే వాళ్ళని నమ్మొద్దు. ఎవరికైనా ఆ కాలువలో ఇండ్లు పోతే వాళ్ళకు ఇండ్లకి ఇండ్లు లేకుండా వాళ్ళ ఆస్తికి సమానంగా ఆస్తి ఇస్తా అంటున్నాడు. కాబట్టి మీరు ఎవరు కూడా వాళ్ళ ట్రాక్లో పడకుండా మన రాబోయే తరాలకి హైదరాబాద్ అంటే రాబోయే తరాలకి మన మంచి నగరాన్ని, సుందర నగరాన్ని అందియాలనేదే ఆయన తపన. కాబట్టి వారి ఉద్దేశంలో ఎలాంటి కల్ముషం లేదు. వాళ్ళని అంతరంగంలో మీరు ఆలోచన వేసి, ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్నో డ్రీమ్స్. ముఖ్యమంత్రి తర్వాత ఒక తన బ్రాండ్ ఉండాలి, ఒక పేదవాడికి ఎట్లా ఉండాలి అనేది పేదరికం అనుభవించిన వానికే తెలుస్తుంది. కాబట్టి అలాంటి పేదరికాన్ని అనుభవించి ఎన్నో రాజకీయ ఒడిదుడుకులను అధిగమించి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయి వచ్చిన తర్వాత ఆ నాయకునికి ప్రజల మన్నలను పొందాలనే ఉంటుంది, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఏ నాయకునికి ఉండదు. కాకపోతే ఈయన మంచి పనులు చేస్తుంటే ఈయన రెండోసారి కూడా ఈయన గెలుస్తాడు. కాబట్టి ఆయన మీద బురద జల్లాలి, లేనిపోని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. కొంచెం సమయం ఇవ్వాలి. ఏదో వీళ్ళు ఆస్తి గుంజుకున్న అనే రకంగా ఇక మేం తప్ప ముఖ్యమంత్రి వేరేవాడు ఉండొద్దు ఆ భావజాలాన్ని పక్కకు పెట్టి ఎవరు ఉన్నా కూడా వాళ్ళకి సమయం ఇవ్వండి.
వాళ్ళు లాస్ట్లో తర్వాత మీకు ఒక సంవత్సరం లాస్ట్లో ఉంటుంది, అప్పుడు తప్పు. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి ఆయన వెనుకబడి ఆయన ఇట్లా ఆయన అట్లా, ఆయన మంత్రివర్గం సహకరిస్తే లేదు, ఆయన ఆ బ్యాచ్ ఇట్లా, ఆయన అన్నదమ్ములు ఇట్లా చేస్తారు, ఆయన గురించి తప్పు మాటలు మాట్లాడడము వాళ్ళ స్థాయికి తగ్గదు. ఎందుకంటే కేసీఆరే ఏం మాట్లాడలేకపోతాడు. ఆయనను చూసి నేర్చుకోండి. సమయం సందర్భం వచ్చినప్పుడు రాజకీయ విమర్శ చేయండి. కాకపోతే మీరు ఆయనను ఎంత అసెస్మెంట్ చేయాలనుకుంటే అంత పెద్దగా ఎదుగుతాడు. ఎందుకంటే రాజకీయాలలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అంత తొందరగా మీ తాటాకు చప్పుళ్ళకు భయపడేటోడు కాదు రేవంత్ రెడ్డి. మీరు చూస్తుండండి, మూసిలో మిమ్మల్ని తొక్కి హైదరాబాద్లో మరొకసారి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలు ఆడిస్తాడు. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకు క్వశ్చన్లు అడిగే అవకాశం కూడా ఇవ్వకుండా రేవంత్ అన్న గురించి చాలా అద్భుతంగా చెప్పిండ్రు. మరి ఇవన్నీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు అనేది వెయిట్ చేద్దామన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకి సార్ గురించి ఒకసారి మీ వెలుగు ఛానల్ ద్వారా మా సోమాజిగూడ డివిజన్లో ఉన్న, మా ఖైరతాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ దానం నాగేందర్ అన్న గారి తరఫున బిఎల్ఏ చాలా ఇంపార్టెంట్ బూత్ లెవెల్ మన ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్ని ఆల్రెడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ వాళ్ళని ఫీల్డ్లోకి పంపించారు. వాళ్ళ పని వారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి లోకల్గా మనమందరం సహకరించాలి, ప్రజలకు అందుబాటులోకి ఉండాలి. దీని మీద ఉన్న అపోహలని తొలగిస్తూ ఫామ్లు ఇప్పియడము, తర్వాత ఫామ్ని ఏ విధంగా ఫిలప్ చేయాలనేది ప్రతి బూత్ లెవెల్లో ఒక 5-6 మంది కార్యకర్తలు మనం పనిచేసినట్టయితే ప్రజాస్వామ్యంలో బుల్లెట్ కన్నా బ్యాలెట్ చాలా విలువైంది. ఓటు హక్కు అనేది మనకు చాలా విలువైంది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజులు ప్రతి ఇంటికి వెళ్ళండి, ఎవరి ఓటు లేకుండా తొలగించబడే విధంగా లేకుండా వాళ్ళకున్న అపోహలు, వాళ్ళకున్న అనుమానాలను నివృత్తి చేస్తూ వాళ్ళకు సహకరించాలని వెలుగు టీవీ ద్వారా మరొకసారి మీ అందరికీ వినతి చేస్తున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మనం శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.